హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇండియన్ మర్చెంట్ నేవీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ మోడ్ లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 11th of March 2024 నుంచి 30th of April 2024 లోపు. అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ మనకి మే 2024లో అయితే కండక్ట్ చేస్తాము అని మనకు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలానే రిజల్ట్ వచ్చేటప్పటికి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత 3 డేస్కి మనకైతే రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అలానే శాలరీ అండ్ ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో మన పోస్ట్ నేమ్స్ మనం గమనించినట్లయితే మనకి ముందుగా డెక్ రేటింగ్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. 50,000 నుంచి 85,000 వరకు మనకి శాలరీ రేంజ్ అనేది ఉంది. ఈ జాబ్కి మనము ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ అలానే ఇంజిన్ రేటింగ్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి మనకి 40,000 నుంచి 60,000 వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. అండ్ నెక్స్ట్ సీమ్యాన్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్ కి మనకి 38,000 నుంచి 55,000 వరకు పే స్కేల్ రేంజ్ ఉంది. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్ కి 60,000 నుంచి 90,000 వరకు పే స్కేల్ రేంజ్ ఉంది. 10th క్లాస్ తో పాటుగా ఐటీఐ అనేది ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లో పాస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వెల్డర్ లేదా హెల్పర్ కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్స్ కి మనకి 50,000 నుంచి 85,000 వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. 10th పాస్ అయి ఉండి ఐటీఐ అనేది మనం కంప్లీట్ చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మెస్ బాయ్ కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్ కి 40,000 నుంచి 60,000 వరకు పే స్కేల్ రేంజ్ ఉంది. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. అండ్ నెక్స్ట్ కుక్ కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్ కి 40,000 నుంచి 60,000 వరకు పే స్కేల్ రేంజ్ ఉంది. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ ఏజ్ లిమిట్ మనం గమనించినట్లయితే మనకి 17.5 years నుంచి 25 years లోపున్న మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో ఫ్రెషర్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో వారు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇంతకుముందు మాట్లాడుకున్న ట్రేడ్స్కి అన్నిటికీ సంబంధించి మనకి మంచి వేకెన్సీసే మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్యాటర్న్ ఫ్రెండ్స్. సో 4 సెక్షన్స్ ఉంటాయి. ఒక్కో సెక్షన్లో 25 మార్క్స్కి మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. జనరల్ అవేర్నెస్, సైన్స్, ఇంగ్లీష్ నాలెడ్జ్ అండ్ అలానే యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించి మన క్వశ్చన్స్ అడుగుతారు. 2 hours టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఈ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే మనకు ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఎగ్జామినేషన్ స్టాండర్డ్ 10th అండ్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోనే మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేటప్పటికి మనము అప్లై చేస్తున్నప్పుడు మనమైతే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సెంటర్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ కి సంబంధించిన లిస్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ లిస్ట్ ని మీరైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఏ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే కన్వీనియంట్ గా ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ సెంటర్ మీరైతే చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనము ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసేటప్పుడు వర్కింగ్ కండిషన్లోన ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు అండ్ అలానే రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ కాపీస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫర్దర్గా మీరు అప్లై చేసేటప్పుడు మీకు యూస్ అవుతుంది. అండ్ అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ మీరు గమనించినట్లయితే 11th of March 2024 నుంచి 30th of April 2024 లోపు ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్స్ 100 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫీజు కూడా మనం ఆన్లైన్ మోడ్లోనే పే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో క్యాండిడేట్ ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ రాసి క్వాలిఫై ఉంటారో వారికి పర్సనల్ కౌన్సిలింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసుకొని ఫైనల్ అలాట్మెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ జాబ్స్ అనేవి ప్రైవేట్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఇవి గవర్నమెంట్ జాబ్స్ కాదు. కాకపోతే మనకి ప్లేస్మెంట్స్ అనేవి గ్యారంటీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.